హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మెయిల్స్ రావడం లేట్ అవుతుంది. అలాగే ఎవరికైతే మెయిల్స్ రావడం లేట్ అవుతుందో వాళ్ళు దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవుదామంటే అంటే లోపలికి వెళ్దామంటే మన లాస్ట్ పేజ్లో చూపించినట్టు ఒక ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. దీనిపైన దాదాపు ఒక 3 days బట్టి ఎంతోమంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ప్రజెంట్ ఒక సొల్యూషన్ ఉందండి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అదే పేరుతో చేసుకోవచ్చు, కానీ అదే మెయిల్ ఐడి ప్రజెంట్ వర్క్ అవ్వడం లేదు. కొద్దిగా చేంజెస్ అనేవి వచ్చినాయి మాట. ఓకేనా? కాబట్టి ఏం చేంజెస్ వచ్చినాయి, ఏంటి హడావుడి అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. అలాగే మీకు ఎవరైతే రెఫరల్ లింక్ పంపించారో ఆ రెఫరల్ లింక్ ద్వారా మళ్ళీ చేసుకోవాలంటే వాళ్ళకి వచ్చేయే 10 కదండి. ఆ 10 ఆల్రెడీ మీరు ఒకటి వాడారు, ఆ వాడిన దానికి మెయిల్ రాలేదు, అది వాళ్ళకి ఇన్యాక్టివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు కొత్తగా చేసుకునేది యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన నుంచి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్లు మాత్రమే వస్తాయి. ఓకేనండి, ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే యాక్టివ్ మై అకౌంట్ అనేది 24 గంటల తర్వాత వచ్చిందో వాళ్ళు దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవుదామంటే ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ బిఫోర్ లాగిన్ అంటే మీ ఈమెయిల్ అడ్రస్ అనేది లాగిన్ అయ్యే ముందే వెరిఫికేషన్ చేసుకోండి అంటుంది. దాని తర్వాత ఏ న్యూ యాక్టివేషన్ మెయిల్ హ్యాస్ బిన్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే కొత్త మెయిల్ అనేది మీకు వస్తుందని చెప్తుంది. ఆల్రెడీ మెయిల్ వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చింది? 24 గంటల తర్వాత వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే 24 గంటలకి ఇది ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఈ లింక్ అనేది యాక్టివ్ మై అకౌంట్ అనేది పనిచేయట్లే. ప్రజెంట్ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం తెలుసుకుందాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు రెండోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్ అనేది మళ్ళీ కంపెనీ ఏమైనా తీసేస్తుందా అంటే తీసేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్యాక్టివ్లో ఉందంటే యాక్టివ్ లేకపోతే అది పనిచేయదు. కాబట్టి ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్లు కంపెనీ తీసేస్తే అవకాశమే ఉందనుకుంటున్నాను నేను కూడా. ఒకవేళ తీస్తేనే బెనిఫిట్, తీయకపోతే అవి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మ్యాక్సిమం తీయడానికి అవకాశం ఉంది, లేదా దాన్ని మాడిఫై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఓకే, ఇప్పుడు మనం మొత్తం కొత్తగా స్టార్టింగ్ నుంచి అంటే ఒక కొత్త మెయిల్తో మళ్ళీ చేసుకోవాలి. ఎందుకంటే మీ పాత మెయిల్ ద్వారా మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి ట్రై చేశారు, అలాగే మీరు యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేశారు, అయినా సరే మీకు లోపలికి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కొత్త మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొద్దిగా చేంజెస్ అనేవి వచ్చినాయి సిస్టంలో, అవి కూడా మీకు చెప్తాను. ఓకే, నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం మెయిల్ ఐడి కొట్టగానే అంటే మన మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయగానే కింద గ్రీన్ లైన్లో ఒక ఆప్షన్ వస్తుంది. మొన్నటిదాకా అది రాలేదండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా ఉంది, మెయిల్ ఐడి ద్వారా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు, ఇది పనిచేస్తుంది అని చెప్తుంది. కానీ ప్రాక్టికల్గా చూసినట్టయితే ఈ మెయిల్ ఐడికి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి యూజ్ తీసుకోలేదు అన్నమాట. అంటే ఒకసారి వాడిన మెయిల్ ఇంకోసారి తీసుకోలేదు. కొన్ని మెయిల్స్కి మెయిల్స్ రావట్లేదు, మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి పనిచేసే మెయిల్, వర్కింగ్లో ఉన్న మెయిల్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మెయిల్ ఇచ్చేది కూడా మీరు ఆల్రెడీ ఆన్ పేస్లో ఉన్న మెయిల్ ఇస్తారా, లేదా మీరు ఆల్రెడీ సర్వే నెంబర్ 3లో మార్చిన మెయిల్ ఇస్తారా, ఆ రెండు పని చేయకపోతే ఇంకా కొత్త మెయిల్ ఇస్తారనేది మీ ఇష్టం. ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా సరే వర్క్ అవుద్ది. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ అనేది మీకు మెయిల్కి రావాలి. వచ్చేటప్పుడు కొంతమందికి స్పామ్లోకి వెళ్తుంది. స్పామ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను. నేను నిన్న పెట్టిన మెయిల్ నాకు రాలేదు కాబట్టి మళ్ళీ నేను కొత్త మెయిల్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లాగిన్ చేస్తే ఇందాక మీకు చూపించినట్టు స్పామ్లోకి అయితే వెళ్ళిందండి. ఆ స్పామ్లోకి వెళ్ళిన ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని నాట్ ఏ స్పామ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిన్ దాంట్లోకి అయితే వెళ్తుంది అన్నమాట. కాబట్టి ఒక మధ్యలో మీరు స్పామ్లో కూడా స్టార్టింగ్లో చెక్ చేయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇప్పుడైతే ఫాస్ట్గానే నాకు మెయిల్ వచ్చింది, అది కూడా స్పామ్లోకి వెళ్ళిందన్నమాట. ఓకే, కాబట్టి మీరు కొత్త మెయిల్తో సేమ్ పేరుతో చేసుకోవచ్చు ప్రజెంటు. కానీ మీ అప్లైనర్కి ఒకసారి అడగండి, ఎందుకంటే నాది ఆల్రెడీ మెయిల్కి ఇన్విటేషన్ రాలేదు, అది ఇన్యాక్టివ్లోకి వెళ్ళింది కాబట్టి నాకు ఇంకో అవకాశం ఇవ్వమని అడిగితే వాళ్ళు మీకు ఇంకొక లింక్ పంపిస్తే అప్పుడు మీరు చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు కుదరద్దు అన్నమాట, లేకపోతే అది అవకాశం కుదరదు. అయిపోయిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేస్తారు, లాగిన్ అనేది సాదాసీదేగా అయిపోద్ది. కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇంకో చేంజెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు ఒక ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటోలో ఏం చెప్పారు అనేది ఒకసారి చూసుకుందాం. రీసెంట్గా 1 day బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం వచ్చింది, ఇప్పుడు ఏం వస్తుంది నేను చెప్తూనే ఉన్నాను. పూటకి అక్కడ మార్పులు వస్తున్నాయండి. కాబట్టి పూటకో వీడియో చేయడం, పూటకో అప్డేట్ ఇవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి వెయిట్ చేయండి. ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇంకా మాకు కంగారు లేదండి, మీరు 2 రోజులైనా పర్వాలేదు మేము చేసుకుంటాం అన్న వాళ్ళు వెయిట్ చేయండి. లేదండి మాకు కంగారుగా ఉంది, మేము చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఫోటోలో మీకు చూపించినట్టు ఇక్కడ యాక్టివ్ యువర్ అకౌంట్ అనే మెయిల్ మీకు వస్తుందని చెప్పినప్పుడు కింద మీకు ఏం రాశారండి, చెక్ యువర్
అటెన్షన్ లింక్ అంటే మీకు మెయిల్ అనేది వస్తుంది, దాన్ని మీరు చెక్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఫోటోలో ఉంది. సేమ్ అదే రెండో ఫోటోలో చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్పారు, ద యాక్టివేషన్ లింక్ హ్యాస్ బీన్ యువర్ ఇన్బాక్స్ అంటే మీ ఇన్బాక్స్కి వస్తుంది మెయిల్కి. అది దాదాపు మేబీ ఒక 24 గంటలు పట్టచ్చు అని రాశారు. అంతకుముందు ఏముండేది, ఇక్కడ మీకు వచ్చేసింది చెక్ చేసుకుంటే ఉండేది. ఇప్పుడు కంపెనీకి కూడా అర్థమైంది మెయిల్స్ అనేవి బాగా లేట్గా వస్తున్నాయి కాబట్టి 24 గంటల లోపు కానీ 24 గంటల తర్వాత కానీ వస్తుందని అక్కడ మార్చారన్నమాట చేంజెస్. ఓకేనా, కాబట్టి చెప్తున్నాను కదా, ఇక్కడ చేంజెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా ఒకటే థియరీ అయితే ఉండట్లేదు. అది మీకు యారో మార్క్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి. చూశారు కదండి, ఈ విధంగా అక్కడ టైం అనేది గతంలో లేదు, ఇప్పుడు టైం యాడ్ చేశారు. 24 గంటల టైం పట్టచ్చు అన్నట్టుగా యాడ్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా కొంతమంది మనకి కింద రీసెంట్ ఆప్షన్ అనేది 5 నిమిషాల టైం ఉంది, దాన్ని బ్యాక్ రావద్దు, రీసెంట్ ఆప్షన్ కొట్టండి అనేది. ఇప్పుడు రీసెంట్ అనే ఆప్షనే తీసేశారు కింద. ఓకే, రీసెంట్ అనే ఆప్షన్ తీసేశారు. ఎందుకంటే రీసెంట్ అనే ఆప్షన్ ప్రతిసారి కొడతా ఉంటే ఎక్కువ మెయిల్స్ అనేది వాళ్ళు కూడా పంపించాలి కాబట్టి వాళ్ళు తీసేశారు అనమాట. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, కంపెనీ ఒకేసారి 6 లక్షల మందికి మెయిల్ పంపించడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి వాళ్ళు ఇలా కొద్ది కొద్దిగా చేస్తున్నారు. ఎందుకంటే సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు అన్నమాట. అది రెడీ అవ్వాలి, చేయాలంటే బోల్ తాతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. కానీ మొదట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్యాక్టివ్లో అకౌంట్ అనేది ఉంటుంది. మరి ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్ను మళ్ళీ యాక్టివ్గా ఎలా చేయాలంటే దానికి ఆన్సర్ అనేది ఇంకా నా దగ్గర కూడా లేదండి. ఎందుకంటే అది కంపెనీ సైడ్ ప్రాబ్లం కదా, మీ ప్రాబ్లమో నా ప్రాబ్లమో కాదు. ఓకే, మెయిల్స్ రేటుగా రావడమైనా ఎర్రర్స్ రావడమైనా ఏమైనా సరే కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం. మనం పర్ఫెక్ట్గానే లాగిన్ అవుతున్నాం, బట్ ఏంటంటే కంపెనీ సైడ్ నుంచే ప్రాబ్లం. ఓకేనా, ప్రజెంట్ ప్రొఫైల్లో మీ పేరు మార్చుకోవచ్చు, మీ ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, మీ యొక్క కంట్రీ మార్చుకోవచ్చు, ఈ 3 మార్చుకోవచ్చు. దాంతోపాటు పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు. ఈ 4 ఆప్షన్లు కూడా ప్రజెంట్ మార్చుకునే అవకాశం ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్లో ఉంది లాగిన్ అయిన వాళ్ళకి. ఓకేనండి, కాబట్టి చెప్తున్నాను కదా, మళ్ళీ మాకు అర్జెంట్ అంటే మేము మళ్ళీ వెంటనే చేసేసుకోవాలని ఎవరైతే కంగారు పడతారో వాళ్ళు, ఎవరైతే మీకు గతంలో లింక్ ఇచ్చారో వాళ్ళని అడిగి మళ్ళీ కొత్త లింక్ అనేది క్రియేట్ చేసుకొని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మెయిల్ అనేది అయితే నార్మల్గా ఇన్బాక్స్లో వస్తుంది, లేదంటే స్పామ్లోకి వెళ్తుంది. చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో మనం ఫోటో చూపించాం కదా, స్పామ్ మెసేజ్ 3 లైన్స్ మీద క్లిక్ చేశాక స్పామ్ అని కనిపిస్తుంది. ఆ స్పామ్ మీద క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తే విక్టరీ విత్ యాష్ అంటే దాన్ని నాట్ ఏ స్పామ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇన్బాక్స్లోకి వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ బ్లూ కలర్లో వస్తుంది. అక్కడ కానీ కింద కానీ ఎక్కడైనా నొక్కగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్లో సేమ్ మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సింపుల్. ఒక్కసారి వాడిన మెయిల్ రెండోసారి పని చేయట్లేదండి. ఇప్పుడు మొన్నటిదాకా పని చేసింది అన్నారు, బట్ ఇప్పుడు పని చేయట్లేదు. పేరు మాత్రం ఒకటే పేరు మీద అవ్వచ్చు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ కేవైసీ ఇస్తే ప్రాబ్లం అన్నమాట. అది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కింద రీసెంట్ అనే ఆప్షన్ తీసేశారు కాబట్టి 24 గంటలలోపు ఎప్పుడైనా వస్తుందా అన్నట్టుగా వాళ్ళైతే మనకు పెట్టారు. కానీ నాకైతే ఇప్పుడు నేను మళ్ళీ చేశాను అనమాట. మీకు కావాలని టైం కూడా చూసుకోవచ్చు. 6:36 నిమిషాలకైతే నేను మళ్ళీ కొత్త మెయిల్ పంపించుకోవడం జరిగింది. మీ వల్ల నేను దాదాపు చాలా అకౌంట్స్ మీద ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రయోగాలు చేయడానికి కూడా ఒక 2-3 అకౌంట్లు ఉంచుకోవాలి కదండి. దాని గురించి నేనైతే 2-3 అకౌంట్లు ఉంచుకున్నాను, దాని మీద ప్రయోగం చేస్తున్నా. ఇప్పుడు నాకేదో టీములు పెరిగిపోవాలి, నేనేదో లక్షాధికారిని అయిపోవాలని ఆశ అయితే నాకు లేదు. ముందు మీకు సబ్జెక్ట్ చెప్పడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా నా ఐడీల మీద నేనే ప్రయోగాలు చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, కాబట్టి ఈ యొక్క సపోర్ట్కి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి.